రుణమాఫీ కాలేదని ఇటీవల దుబ్బాక నియోజకవర్గం చిట్టాపూర్ రైతు సోలిపేట సురేందర్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనపై కూడా కాంగ్రెస్ సర్కారు రాజకీయం చేసింది. చిట్టాపూర్లో రైతు రుణమాఫీ అమలుపై టీ న్యూస్ కేస్ స్టడీస్ నిర్వహించింది. ఇక్కడ దాదాపు 60% పైగా రైతులు రుణమాఫీ జరగక ఆవేదన చెందుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి రైతు రుణమాఫీ కాకపోవడంతో మనస్తాపం చెంది ఆవేదన చెంది ఆత్మహత్య చేసుకున్నటువంటి సోలిపేట సురేందర్ రెడ్డికి సంబంధించిన స్వగ్రామంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇది దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామం. ఇది క్రాప్ లోన్ మాఫీ కాలేదు. మా భార్య పేరు మీద నా పేరు మీద 2 లక్షలు దాటిపోయి ఉన్నాయి. అది కనీసంగా కట్టేందుకు కూడా కట్టుమనేందుకు కూడా ఇస్తాము అనేదానికి కూడా నమ్మకం లేని పరిస్థితి ఉన్నది. ఇలా బ్యాంకు వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే మేము చెప్పినాడే కట్టుండ్రు, మీరు అప్పటిదాకా అవసరం లేదు, మరి అది ప్రభుత్వం కూడా ఇస్తుందా ఇయ్యదా ఇంకా ఏమిదనేది స్పష్టంగా లేదు, అది స్పష్టంగా వచ్చినప్పుడే అది చేద్దాము, ఇప్పుడైతే మీ క్రాప్ లోన్ మాఫీ కాలేదని చెప్పి మేము ఎన్నిసార్లు తిరిగినా కానీ బ్యాంకు వాళ్ళు చెప్పేస్తారు. అవసరమైతే మా ఖాతాలు కూడా బ్యాన్ చేసి పెడుతున్నారు. నేను మా భార్య ఒకటే రేషన్ కార్డు ఉంది, కేవలం రేషన్ కార్డు ఒక దగ్గర ఉండడం వల్లనే కాలేదు అని అంటుంది సార్. అది సరే గవర్నమెంట్ రేషన్ కార్డు కాకుండా భూమి పాస్బుక్ ప్రకారం మాఫీ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. రేషన్ కార్డు లేదని నాకు రుణమాఫీ కాలేదు సార్. ఇంకా 1,50,000 దాకా నా రుణమాఫీ రుణం ఉంటుంది బ్యాంకులో, కాలేదు ఇంకా. ఇది మనకి ఇక్కడ చిట్టాపూర్ గ్రామంలో కనిపిస్తున్న దృశ్యం. ఇది వెంకట్తో రంగాచారి, టీ న్యూస్, చిట్టాపూర్.